నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. కోవూరు నియోజకవర్గం యనమడుగు గ్రామంలో సచివాలయం మరియు 2 రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవానికి మరియు చెర్లోపాలెం పంచాయతీలో రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా యనమడుగులో 14వ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పేరు పేరున వాళ్ళు పిలుస్తారు, పిలిచిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళ రిజిస్ట్రేషన్ కాగితాలు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆదిశేషమ్మ గ్రామ స్థాయి నుండి పరిపాలన తీసుకురావాలని అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్స్ వ్యవస్థ, రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి విలేజ్ క్లినిక్లు, ఇవన్నీ కూడా గ్రామాల్లో తీసుకొచ్చి ప్రజలకి ఎటువంటి కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఎక్కడో మండల హెడ్ క్వార్టర్స్ కో, జిల్లా హెడ్ క్వార్టర్స్ కో పోకుండా ఇక్కడే అన్ని సదుపాయాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీలో ఆర్బీకేలు, సచివాలయాలు, అదేవిధంగా ఒక మంచినీటి పథకం ప్రారంభోత్సవం చేసుకున్నాం. చెర్లోపాలెంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ రైతు భరోసా కేంద్రానికి స్థలదాతలు ఎర్రగట్టుపల్లి జోగిరెడ్డి గారు, శ్రీమతి రాజమ్మ, వారి కుమారులు క్రీస్తు శేషులు చంద్రశేఖర్ రెడ్డి గారు, రంగారెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, రాధాకుమార్ రెడ్డి గారు, వీళ్ల కుటుంబం తరపున 50 అంకణాలు ఆర్బీకేకి ఉచితంగా స్థలం ఇవ్వడం జరిగింది. దాని వాల్యూ ఇప్పుడు దాదాపు 10 లక్షలకు సంబంధించి చాలా గొప్ప విషయం. మంచి నిర్ణయం తీసుకున్నారు జోగిరెడ్డి గారు, ఆయన మిసెస్ రాజమ్మ గారు. ప్రత్యేకంగా కుటుంబాన్ని అభినందిస్తా ఉన్నాను. వాళ్ళకు ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఆస్తిలో కొంత ప్రజల కోసం గ్రామానికి ఉపయోగించాలి అనే మనసు రావడం కూడా చాలా గొప్ప విషయం. అటువంటి వాళ్ళు కొద్ది మందే ఉంటారు గ్రామాల్లో. బాగా సంపాదించుకొని గ్రామం స్థాయి వైపు కూడా చూడని వాళ్ళు కూడా ఉన్నారు గ్రామాల్లో. అన్ని గ్రామాల సంగతి చెప్తున్నాను. ఇటువంటి మంచి మనసున్న మహారాజులు కొద్ది మందే ఉంటారు. మన గ్రామానికి ఏదో ఒకటి చేయాలి, స్కూల్స్ కట్టించడమో, లేకపోతే స్థలాలు ఇవ్వడమో, దేవాలయాలు కట్టించడమో, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేది మాత్రము ఆ భగవంతుడు కొంతమందికే మనసు ఇస్తాడు. ఆ మనసు కలిగిన కుటుంబమే జోగిరెడ్డి గారి కుటుంబం. చెర్లోపాలెం ప్రజల తరపున, నా నియోజకవర్గం ప్రజల తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.
మాకు పట్టా తీసుకోవటం సంతోషంగానే ఉంది సార్. ఎప్పుడైనా అనుకున్నారా ఇలా పట్టా తీసుకుంటారు? ఎప్పుడు అనుకోలేదు మేడం. ఎన్ని రోజులు వెయిట్ చేశారు ఈ కళ కోసం? 2 నెలలు ఏమో. ఇదివరకు ఎప్పుడైనా ఇస్తానని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు మేడం. ఇప్పుడే ఇస్తున్నారు, సంతోషంగా ఉంది మేడం. సో ఏమనిపిస్తుంది? ఇలా సంతోషంగా ఉంది మేడం. సొంత ఇంటి కళ కదా. అందుకు సో ఎంతమంది మీరు? మేము 4 మేడం. 2 కొడుకులు, మా ఆయన, నేను. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? అరుణ్జ్యోతి వాడే. బాడిగింట్లోనా? బాడిగింట్లో ఉంటున్నాం. పట్టా వచ్చింది, సొంత ఇంటికి వెళ్ళిపోతున్నారు. కట్టుకోవద్దు మేడం. సో 2024లో ఎవరికి మీ ఓటు? జగనాన్నకే వేస్తాం. నిజమా? నిజంగా గుర్తుపెట్టుకొని ఉంటారా? గుర్తుపెట్టుకుంటాం మేడం. మాకు స్థలం ఇచ్చాడు కాబట్టి మేము బాడిగింట్లో ఇన్ని సంవత్సరాల నుంచి బాడికి కట్టుకుంటా ఉన్నాము. అందుకని ఇప్పుడు స్థలం వచ్చింది కాబట్టి ఇల్లు కట్టుకునే దానికి కూడా సాయం చేస్తే అదే చాలు మేడం. జగనన్నకి నమస్కారం. ఎట్లా చేస్తున్నారు ప్రసన్న కుమార్? బాగా చేస్తున్నాడు మేడం. గుర్తుపెట్టుకోవాలి. సరే మేడం. ఈ పట్టా ఇచ్చిన వ్యక్తిని మర్చిపోకూడదు. అట్టే మేడం. ఎమ్మెల్యే సార్ మీకు రెస్పాండ్ అవుతారు, చెప్పండి. మాకు బాగలేదు, మా ఆయనకి మంచంలో ఉన్నాడు మేడం. ఏం బాగాలేదు? తల స్ట్రోక్ వచ్చింది, నారాయణ కొచ్చిలో ఆపరేషన్ చేశారు. ఇంట్లోనే ఉంటాడు. ఇక నీ ఎటు బావాలన్నట్టు చేయాలన్నా అన్నీ నేనే ఆదరవు అవ్వాలి. ఆరోగ్యశ్రీ పని చేయట్లేదా? దాని మీదనే కదా, దాని మీద ఆపరేషన్ చేసింది. 1.5 లక్షం అయ్యింది అన్నారు. అక్కడి నుంచి ఇంట్లోనే ఉంటాడు, మంచంలోనే ఉంటాడు, ఏ ఆదరం లేదు. అందుకోసం ఈ రోజు ఏమిటి ఈ పట్టా వచ్చింది కాబట్టి అది సంతోషం మీద వచ్చి ఈ పట్టా తీసుకుని పోతుంటే చెప్పేదానికి మనకు అవకాశం లేదు. అదే అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెప్తున్నారు ఇదంతా, ఏం చెప్తున్నారు చెప్పండి సార్కి. ఏదో ఒక రవ్వ సహాయం చేసి ఒకింటి వాళ్ళని చేసి ఇల్లు వాటిని ఏర్పరుస్తున్నాడు కాబట్టి అంతే సార్. మీ ఆయనకి ఏం చేయాలి సార్? అదే పింఛను 33,000 వస్తుంది ఆయనకి. ఏదన్నా 10 రూపాయలు పెంచితే ఆయనకి గడ సరిపోద్ది కదా. ఆయన మందులకి సరిపోతున్నాయి ఇప్పుడు వచ్చేటి. మాకు ఇంట్లో జరుగుబాటు లేదు. అందుకోసం మాకు ఏ పని లేదు మేడం. ఇంక ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఆయన కనిపెట్టుకొని. ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ఏర్లు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెద్ద పిల్లకాయలు అయిపోయి ఇంక మాకు వెనక ముందు ఎవరు లేరు. ఉండేది మేమిద్దరమే. ఆ 2లో ఇంక నాయన కనిపెట్టుకొని నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఇంక మాకు ఏ ఆధారం లేదు. ఆ 3,000తోనే సరిపడుతుంది ఇంట్లో. 2,000 మందులు పోతుంది, 1,000 రూపాయలు ఏం జరుగుబాటు అవద్ది నెల పొడుక్కి. బాడిగింట్లో ఉంటున్నారా? బాడిగింట్లోనే పడుతుంది. 1,500 అటు పడుతుంది నెలకి. చిన్న ఇల్లు అట్టున్నా మేడం. అది ఏదన్నా సహాయం చేస్తే ఒక రవ్వ చేదోడు ఒక రవ్వ సహాయం సొంత ఇంటి కళ నెరవేరుతుంది కదా, ఏమనిపిస్తుంది? ఆయన దయ మంచిది ఇచ్చాడు మాకు, చాలు సంతోషమే. గుర్తుపెట్టుకుంటారా ఎలక్షన్స్ లో? గుర్తుంది మాకు మేడం. నేను ప్రతిసారి నేను వేసేది ఆయనకే, జగనానికే. ప్రతిసారి వేసేది ఆయనకే మేము వేసేది. ఎందుకు మార్చేది ఏంది? ఫస్ట్ నుంచి వేసేది మేము ఆయనకే. వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్న పుట్టాలించి వేస్తానే ఉండ, ఆయనకే వేస్తానే ఫస్ట్ నుంచి మేము వేసేది ఆయనకే. రావాలని కోరుకుంటున్నాం మేడం, ఆయనే రావాలనుకుంటున్నా నేనైతే. వీళ్ళు అంటారా ఓట్లు చేద్దాం మేము ఇటు తిప్పుతున్నారు చేస్తున్నారు పింఛన్ కంటే ఏం నువ్వు వేయకుంటే వాళ్ళు గెలిస్తే గెలవకుంటే పాని మాకెందుకో అంటారా మళ్ళా. ఎవరు మిమ్మల్ని పెట్టింది అని అడుగుతాను నేను. మాట అనేదానికి ఆయన పుందాన్ని అట్నే చేతులు నొక్కుతున్నారు కదా. మళ్ళీ ఈ మాట ఏంది? వాళ్ళు గెలిస్తే గెలవకుంటే పాని అంటారమ్మా. ఇప్పుడు ఆ మాట అంటారు వాళ్ళు. ఆ మాట అంటే ఇంకెవరు వేస్తారు? ఇవ్వండి ఆయన్ని గెలిపియండి అని వాళ్ళు చెప్తే బాగుంటుంది. మనకేదో రూపాయి వస్తుంది నొక్కుతున్నాం వాళ్ళు పుందానా అని చెప్పి గెలిస్తే గెలవకుంటే పని ఏ బాకు ఓట్లు ఇంకేయమని చెప్పాం మేమా అంటారమ్మా. అదే మాట. అటు వాళ్ళ జీవానికి ఈయన ఎట్ట అవుతాడో అనుకుంటున్నాం మేము. ఆయనే రావాలా దేవుడి దయ వల్ల. అన్ని పార్టీలు అందరూ ఒకటైనా కూడా మిమ్మల్ని నమ్ముకున్నాడంట జగనన్న. అవును, అందుకనే ఆయన గెలిపియాలి. నేను కూడా 10 మంది కోడేస్తా,
తిరగతా. అప్పుడంతా ఓపిక లేదు. ఇప్పుడు కూడా తిరగతా. తిరిగి రమేలమ్మ కూడా తిరిగి ముందు నేను ఉండేది ఇంటింటికి. ఆవిడ పోయి రాధాకృష్ణాడికి పోయి చెప్పి మనమే గెలిచేది రెడ్డి చెప్పి వచ్చేది ఇంటికి పోయి ఆ వాటాన్ని తిరిగిన దాన్ని చేసిన దాన్ని. నన్నే కాదని ఆమె రమేలమ్మ ఆమె రెడ్డి పెడితే గెలిచింది. రెడ్డి పెట్టకపోయినా నాకు విలువ ఉంది, గౌరవం ఉంది, మర్యాద ఉంది, అన్నీ ఉన్నాయి. మాటగల దాన్ని డబ్బు కోసం పాలు మాల నేను డబ్బు తేందమ్మా మనిషి కావాలా ఎప్పుడైనా ఇస్తారు. చూపి గుది సుబ్బమ్మలే ఎమ్మెల్యే వస్తే కూడా నేను ఆర్టిస్ట్ లేదు అన్ని చేస్తున్నాను. ఆయనకా ఇస్తాడు, ఆయన కూడా తిరుగుతాడా గెలుస్తాడులేమ్మా. నేను అన్నానంటే గెలుస్తాడు. ప్రశాంతి రెడ్డి ఎవరు గెలవరు, ఈయన గెలుస్తాడు. నేను అప్పుడు కూడా పోయి ఈయన గెలుస్తాడు రెడ్డి, ఈయన గెలుస్తాడు రెడ్డి అని చెప్పేది. రాధాకృష్ణ ఉండేప్పుడు కానీ వసంత రెడ్డి ఉండేప్పుడు కానీ నేను చెప్తా ఉండేదేమ్మా. ఆయన ఒక సహాయం 35 కేజీలు బియ్యం రాసుకున్నా. ఏం కూడా అడిగి తీసుకోలేదులే, వీళ్ళు ఎక్కడ రానిచ్చేదిలే, నాకు ఏది కూడా రానిచ్చేదిలే. ఒక లోన్ వచ్చినా ఏం వచ్చినా ఈ బయట వాళ్ళు పక్కన ఏది రానిచ్చేది లేదమ్మా. ఏది వచ్చేదిలే. వాళ్ళ కోసం ప్యానాలు ఇస్తాం మేము. 6 మంది ఉన్నాం మేము. మళ్ళీ ఇంకో 10 మందిని గోడేస్తా, తిరగతా, చేస్తా వాళ్ళ కోసం. నాకేం సహాయం చేయటంలే. ఇప్పుడు బాగా లేకుండా వచ్చేసింది. సుధరు బీబీ అందరు బియ్యం 35 కేజీలు. ఛానల్ తరపున కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం మీ సమస్యల్ని. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు మంచి జరిగేలా చేస్తాం. ఆయనే గెలిచేది చెప్తున్నానమ్మా. నేను చూడు నా నోటు వాక్యవో ఆయనే గెలుస్తాడు. అప్పుడు కూడా చెప్పింది నేనే. దేశం అంతా కలువమ్మా. వీళ్ళు చేసే పనులు చెప్తున్నా నీకు ఖచ్చితంగా అటు చేయకూడదు. ఇప్పుడు 10 రూపాయలు నువ్వు ఇస్తున్నావమ్మా, నీకే చెయ్యాలా. ఇంకో నాకేమి లే, ఆమె ఇస్తుందా ఉందా లేదా, పోతే పోయినాయిలే మాకు వస్తాయిలే వచ్చాయి అనుకుంటేటమ్మా. వాళ్ళు మనల్ని ఎంతమంది నమ్ముకొని ఉన్నారా. చెయ్యాలి కదా. నేను పోరాడైనా కూడా చేస్తామో భయపడి. నేను సాగుకు భయపడినా, ఒకరిని చూస్తే భయపడినా, ఒక రైతుని చూసిన భయపడినా. నేను ధైర్యంగానే వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతా. వాళ్ళు కూడానే తిరుగుతాయి ఎలక్షన్లో కూడా. వ్యాటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా తిరుగుతారు. అరుంధతి వాడు నా పేరు సూర్యం జ్యోతి గారు. నాకు పట్టా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి చాలా ధన్యవాదాలు. కానీ అన్ని అవకాశాలు చేస్తున్న జగనన్న గారికి ఆ పాదాభివందనాలు. మాకు పట్టా ఇచ్చినందుకు దయచేసి ఇల్లు బాగా కట్టి ఇవ్వండి. జగనన్న గారే వస్తారు. అందరూ జగనన్న గారికి సపోర్ట్ గా ఉంటాం మేము. ఎన్ని రోజులు కల ఇది? మాది పోయిన సంవత్సరం ఉగాది రోజు పట్టా ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఇల్లు. ఏదో జగనన్న గారు ఇస్తానన్న పట్టాలు పెట్టాడు కదా, అవి ఉంటాయేమో తీసుకొని అప్పుడు అన్నీ ఇస్తున్నాడు కదా జగనన్న. మాకు మా పిల్లలకి అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, పట్టా కానీ అన్నీ బాగా చేశారు మాకు జగనన్న. తప్పకుండా వస్తారు. ఆడోబో ఏడోబో రైతులు కడబో పట్ట ఏమన్నాయనంటే పెద్ద వాళ్ళకి తీసుకొచ్చుకొని తీసుకో అని అంటారు. అమ్మాయి కొట్టారు. పట్ట లేకుండా ఉంటే మేము దిగేసాం. మేము ఒక అధికారం లేదు, పోయి తెచ్చుకోపో, పెద్ద వాళ్ళకి తీసుకొని పోయి తెచ్చుకో అని ఈ అమ్మాయిని దబాయిస్తారు. వాళ్ళకి అధికారం లేదంట, అయిపోయిందంట. మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్లేదా ఈ విషయాన్ని? ఎవరికి చెప్పాలి. ఇప్పుడు చెప్పాను చాలా మందికి పాలెంలో. అట్లా అంటున్నావు ఏంది, ఇటు చేస్తున్నావు ఏంటి. ఈ అమ్మాయిని ఏమంటే నీ చేతికే కదా ఇచ్చింది, నువ్వు ఇయ్యాలా అని అంటే. పింఛన్ ఇస్తున్నారా మీకు? వాలంటీర్ వస్తున్నాడా? ఆయనే ఇచ్చేది 24 అడిగి శివయ్య 24 అడిగి ఇస్తాడు. పనికి వెళ్ళిపోయి సగం రేతులకి ఇస్తాడు. చేయలేదమ్మా. సరే, ఇప్పుడు 3000 రూపాయలు పెన్షన్ వస్తుందా మీకు? 3000. ఎట్లా అనిపిస్తుంది 3000 రూపాయలు పెన్షన్ తీసుకోవాలి? 250 పెంచారు. 2250 వస్తుంది. 250 పెంచి 3000 చేశారు. 3000 ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు పెన్షన్? ఏం చేస్తామమ్మా, దాహం కాసుకోవద్దా, తాగద్దా, మంచి చేపలు ఎట్న వాళ్ళ పుణ్యాన తింటున్నాం. ఆయన పుణ్యాన్ని ఆదరే కదా. ఎంతో మందికి పొదుపు గీదుపు అన్ని లక్షలు ఇస్తున్నాడు. మాకు మోసం చేసి మమ్మల్ని తీసేసారమ్మా. పొదుపులా
పొదుపులో తీసేసి ఇవ్వాల్సిన డబ్బులు పొదుపు కట్టకుండా ఏం కట్టకుండా లోన్ కట్టించుకొని అన్ని కట్టించుకొని ఆ సుబ్రాజమ్మ గ్రూపు మమ్మల్ని తీసేసి మమ్మల్ని మోసం చేసి పక్కన వాళ్ళని పెట్టుకున్నారు, వాళ్ళ కూతుర్లు వాళ్ళని. మరి మీరు కొత్త గ్రూప్ పెట్టుకోవచ్చేమో కదా. కొత్త గ్రూపులు అందరు కుదిరిపోయి ఉన్నారు. ఈ అమ్మాయిని కూడా అట్టే చేసి ఆమె వాళ్ళ కూతురు మెడ్రాసులో ఉంటే వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చుకొని ఇక్కడ కాపురం ఉందని ఈ అమ్మాయి తీసేసాడు. సరే 2024లో ఎవరు గెలుస్తారు, ఎవరు వస్తారంట? జగన్ వస్తాడు. జగన్ అన్నే వస్తాడు. మీ ఓటు? మా ఓటు మేము 5-6 మంది ఉన్నాం. ఆయనకే కదా అప్పుడు కూడా ఇలా ఈ పక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు ఎమ్మెల్యే? ఇప్పుడు 35 కేజీలకు ఇచ్చిన. ఇప్పుడు ఆ సంజయ్ ఉన్నాడు చూడు ఎక్కి ఆయన, నేను అప్పుడు కలెక్టర్ నుంచి 35 కేజీలు వచ్చింది. ఆయన మునమగుతుంది భీమమ్మా ఇస్తే ఆ సంజయ్ ఇవ్వకుండా చేసాడు. ఇంటికి వచ్చి చెప్పి ఇప్పుడు అడిగిన అయ్యాడ ఇంక రావు అన్నాడు. ఇప్పుడు ఈయనేమంటే ఎలసను కదమ్మా, ఇప్పుడు ఆ కస్తూరి ఇచ్చాడు, ఆవిడ ఎలసను కదా ఆగు అన్నాడు. ఆయన కూడా వసంత్ రెడ్డి ఇప్పుడు వసంత్ రెడ్డి కూడా చెప్పాడు, ఆ కాగితాలు ఎత్తుకోపోయారులే, ఆ బీఫ్ని ఒకరు అడుగుతుండ ఏ లోన్లు గీళ్ళు కూడా ఏ రానిరమ్మా మాకు పాలులా ఎందుకు అటు చేస్తుంటారు. కుట్రు వాళ్ళమ్మా ఏం చేసేది కలెక్టర్ కాడ పోతా చేసుకొని వస్తా, ఏడు వస్తే ఈటవులే పోలేవంటే పంచాయతీ కాడికి పంపిస్తాం అంటారు వాళ్ళు, మేడం వాళ్ళు ఏడో పంపిస్తే వాళ్ళు అటు చేస్తారు. వేరే పార్టీ వాళ్ళు అన్ని చేస్తామంటే వాళ్ళకి వేస్తారు ఓటు. ఎవరు మేము ఎందుకు వేస్తామా? ఇచ్చినా ఈగిపోయినా పానేమా, ఇచ్చినా ఈగిపోయినా. ఇప్పుడు నాస్తా అన్నాడు కస్తూరియా, నాస్తా కోసం మేము రాము, మా అభిమానంతో వస్తామని చెప్పాము. నాస్తా అయింది 20 రూపాయలు ఇస్తే తింటాం, అభిమానం కావాలా. ఇప్పుడు ఆయన ప్రసాద్ కొబ్బరి అభిమానం అంటే అందరికి మంచి పనులు చేస్తున్నారు, మాకు ఆ పింఛనే అయినా కానీ ఏదో ఒకటి అడిగితే ఇస్తారు అని అభిమానం ఉంది నాకు ఫస్ట్ నుంచి. ఓడలేమ్మా ఇంకా ఎమ్మెల్యే సార్ మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా చేస్తారు. అదే గెలవాలా ఆయనే గెలుస్తాడు. నేను అప్పుడు కూడా ఎట్టినా అన్నా వసంత రెడ్డి ఇంటికాడ, మనమే గెలుస్తాం రెడ్డి అని. ఆయన ఉండాలి రాధాకృష్ణ డబ్బుడు, రాధాకృష్ణ మనమే గెలిచేదే. ఇంటికి పోయి చెప్పిన, ఇప్పుడు లేలే చచ్చిపోయాడు. ఇంటికి పోయి చెప్పేది ఎట్ట తిరిగేది నేను. ఈ వల్ల ఈమె ఉమా కాదు చిన్నపోయి భార్య రమేలమ్మ కూడా చేయదు మాకు. ఆమెను పెట్టారు, నిలిపారు. ఎందుకో ఏం చేస్తుంది, వాళ్ళకి చేసుకుంటుంది, వాళ్ళకి మెచ్చుకుంటుంది, వాళ్ళకి సహాయాలు చేస్తుంది. ఏమికి ఎందుకు ఇచ్చింది అని అడిగారు మొగుడి పిల్లం దావల చిన్నబ్బయ్య రమేలమ్మ, ఆమెకి ఎందుకు ఇచ్చింది పట్ట అని అడిగారు. 2 బిడ్డలు అందరూ 30 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో ఉంది పెళ్లి చేసుకొని. వాళ్ళ మీద వాళ్ళందరికి రాయించుకొని ఇచ్చి ఇప్పుడు ఇంకెందుకు ఇచ్చారు అని అడిగారు. ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు అందరికి ఇచ్చి ఈ అమ్మాయికి ఎవరు ఇచ్చిందని అడిగారు వాళ్ళు మొగుడి పిల్లం దావల చిన్నబ్బయ్య రమేలమ్మ వాళ్ళు. ఉండేవాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడెక్కడ ఉండేవాళ్ళకని అప్పుడు పోరాడి ఇప్పించుకున్నామమ్మా. పోరాడి ఆవిడ అమ్మాయికి ఇప్పించుకున్నాం. సామాన్యంగా రాలా. ఆ పనులు చేస్తుంటారు, ఏ అవసరం లేని వాళ్ళకి ఇవ్వండి. నాకు ఇవ్వమల్లా నేను బియ్యం అడుక్కుంటుండా 35 నేనేం పని ఇవ్వలేనమ్మా, సుధర బీబీ ఉందా అందుకని.